హాయ్, ఈరోజు మీకు స్వాగతం మై ఛానల్. ఈ వీడియోలో ప్రభాస్ అండ్ అనుష్క మధ్య ఉన్న ప్రేమ కథలో కీలకమైన మలుపు కనిపిస్తుంది. మౌనం తెగిన రోజు, ప్రేమకు మాట వచ్చిన క్షణం, భయం, సందేహాలు, భావోద్వేగాల మధ్య వాళ్ళ ప్రేమ ఎలా గెలిచిందో ఈ పార్ట్లో చూడవచ్చు. ఇది ఒక డైలీ రొమాంటిక్ లవ్ స్టోరీ సిరీస్. ప్రతి భాగం మీ హృదయాన్ని తాకిలో రూపొందించబడుతుంది. తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. హైదరాబాద్ ఆకాశంలో నక్షత్రాలు నెమ్మదిగా మెరుస్తున్నాయి. బాల్కనీలో నిలబడి ఉన్న ప్రభాస్ చేతిలో కాఫీ కప్పు, కానీ మనసంతా మాత్రం ఆ మనసుకే. ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన అతని మనసుని కలవరబట్టింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేక నా మీద నమ్మకమా? అనుష్క అడిగిన ఆ ప్రశ్న ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. ప్రభాస్ లోపల ఒక యుద్ధం జరుగుతుంది. పెద్ద స్టార్, వేల మంది అభిమానులు, కానీ తన మనసు మాత్రం ఒకే ఒక అమ్మాయి దగ్గర ఆగిపోయింది. నేను ప్రేమిస్తున్నానా? అతనికి సమాధానం తెలుసు, కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయడం అదే అతనికి భయం. అనుష్క తన కెరీర్, తన గౌరవం, తన స్వతంత్రం అన్నీ చాలా కాబడుతుంది. తన ప్రేమ ఆమె జీవితానికి భారంగా మారకూడదని అతని మనసు కోరుకుంటుంది. అదే సమయంలో ఆమె తన నుండి దూరం వెళ్ళిపోతాయేమో అన్న భయం కూడా అతన్ని వెంటాడుతుంది. ఇక వైపు అనుష్క తన గదిలో కూర్చుని ఉంది. మేకప్ తీసేసి సదా కాటన్ కుర్తాలో అద్దం ముందు నిలబడింది. అద్దంలో కనిపిస్తున్న ఆ ముఖం స్టార్ హీరోయిన్ కాదు, ప్రేమలో ఉన్న ఒక అమ్మాయిది. అతను నన్ను ప్రేమిస్తున్నాడు, కానీ చెప్పడం లేదు అని ఆమెకు తెలుసు. ప్రభాస్ చూపుల్లో ఆమె ప్రేమ ఉంది, ఆయన మౌనంలో భయం ఉంది. నేను అతని కోసం ఎదురు చూడాలా లేక నా జీవితం నేనే ముందుకు తీసుకెళ్లాలా? అనుష్క నిర్ణయాలకు అలవాటు పడిన అమ్మాయి, కానీ ప్రేమలో నిర్ణయం కూడా బాధనే. మరుసటి రోజు స్టూడియోలో షూటింగ్ లేదు, కానీ విధి వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకుంది. జూబ్లీ హిల్స్లోని ఒక చిన్న బుక్ కేఫ్. అనుష్క ఒంటరిగా అక్కడ కూర్చుని ఉంది. చేతిలో పుస్తకం, కానీ పేజీలు తిరగడం లేదు. అదే సమయంలో ప్రభాస్ లోపలికి వచ్చాడు. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఆ క్షణం కాలం ఆగిపోయినట్లు. హాయ్, ప్రభాస్ నెమ్మదిగా అన్నాడు. హాయ్. అనుష్క స్వరం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ లోపల తుఫాను. వాళ్ళు ఎదురెదురుగా కూర్చున్నారు. కొన్ని క్షణాలు మాట్లాడలేవు. నిన్న నేను అడిగిన ప్రశ్నకు అనుష్క మౌనాన్ని చీల్చింది. ప్రభాస్ ఆమె వైపు చూశాడు. ఆ చూపుల్లో తప్పించుకోవాలనే ప్రయత్నం లేదు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఆమె మళ్ళీ అడిగింది. ఈసారి ప్రభాస్ మౌనంగా ఉండలేదు. అవును, ఆ ఒక్క మాట, కానీ బరువు ఎంతో. అనుష్క కళ్ళు నిండాయి. అయితే ఎందుకు చెప్పలేదు అని అడిగింది. ప్రభాస్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. నీ జీవితాన్ని కష్టంగా మార్చకూడదని, నీ స్వేచ్ఛను తీసుకోవద్దని, నీ కెరీర్కి అడ్డుగా మారకూడదని అని అన్నాడు. అనుష్క నవ్వింది, కానీ ఆ నవ్వులో కన్నీళ్ళున్నాయి. ప్రేమ అంటే మందనం కాదు ప్రభాస్, ఆ ప్రేమ అంటే భరోసా. అనుష్క చేతిని ముందుకు చాపింది. ప్రభాస్ ఆ చేతిని పట్టుకున్నాడు. ఆ స్పర్శలో భయం కరిగిపోయింది, సందేహాలు కరిగిపోయాయి. నాకు స్టార్ ప్రభాస్ కాదు కావాలి, అనుష్క నెమ్మదిగా చెప్పింది. నిజమైన మనిషి ప్రభాస్ కావాలి. నాకు హీరోయిన్ అనుష్క కాదు, ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. నా జీవిత భాగస్వామి అనుష్క కావాలి. ఆ మాటలు పేరుకు పేరు పెట్టిన క్షణం. కేఫ్ బయటికి వచ్చేటప్పుడు వాన మొదలైంది. వాళ్ళిద్దరూ వర్షం నిలబడ్డారు. ప్రభాస్ తన జాకెట్ని ఆమెకు కప్పాడు. ఇప్పటి నుంచి అనుష్క అడిగింది, ఏం జరిగింది? ప్రభాస్ చిరునవ్వుతో చెప్పాడు, మనమిద్దరం కలిసి భయం లేకుండా ప్రపంచం ఏమనుకున్నా ప్రేమిస్తాం. వర్షపు చినుకుల్లో వాళ్ళ ప్రేమ కొత్తగా మొదలైంది. మౌనం తెగింది. ప్రేమకు మాట వచ్చింది. భయం స్థానంలో భరోసా వచ్చింది. మిగతాది వచ్చే భాగంలో చూద్దాం. వచ్చే భాగంలో ప్రభాస్ అనుష్క ప్రేమకు బయటకు వస్తుందా? మీడియా ఇండస్ట్రీ స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళ ప్రేమ నిజంగా పరీక్షకు నిలబడుతుందా? ఈ అంశంపై వచ్చే ఎపిసోడ్లో చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్.